చిన్నమంగం గ్రామంలో ఉన్నాము. సర్పంచ్ అభ్యర్థి గన్నపాగ సువర్ణను బలపరుస్తున్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడడానికి మనతో పాటు గన్నపాగ శంకరయ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం విశేషాలు. చెప్పండి, మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు మీ గ్రామంలో ఉన్న సమస్యల పట్ల కానీ వాటి పట్ల కానీ మీకు జనాలు మీ ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏంటివి? అయ్యా, నాది కూడా 40 సంవత్సరాల నుండి నేను గ్రామం కొరకు ఏం చేయాలో, గ్రామంలో ఎవరేం చేస్తున్నాడు, ఏ సర్పంచ్ని కానీ అందరినీ నేను చూసుకుంటూ వస్తున్నాను. ఒక 6-7 అంతే 8 మందిని చూసుకుంటూ వస్తున్నాను. గ్రామ పంచాయతీ వాళ్ళ తరపున నేనే ముందులుండి కూడా పంచాయతీలు చెప్పినాము, అన్నీ చూసినాము. గ్రామంలో ఏది ఒకరి దాకా ఉన్న పంచాయతీ కానీ అన్ని సమస్యలను కొట్లాడినోళ్ళను కానీ అందరినీ సమకూర్చింది న్యాయపరంగానే వాళ్ళకు అన్ని విధాలు చేసినాము, న్యాయం చేసుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు కూడా. ఇంకా రేపు గుట్ట జరగబోతే ఒకవేళ దేవుని దయతోని ఈ ఎస్సీ రిజర్వేషన్ అయింది కాబట్టి మాకు ఇంతవరకు రాలేదు, మేము ఉండలేము కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, ఉండాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఇంకా మా గ్రామంలో ఎవరి మీద చెప్పడము అవన్నీ ఈర్ష్యలు అవన్నీ కావు, కానీ ఏం చేయాలనుకున్న గ్రామాభివృద్ధి కొరకే చేయాలని పాటుపడాలని. గ్రామంలో ఏ సమస్యలున్నా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఏంది ఇప్పుడు ఇందిరా మిన్లు వచ్చినాయి, ఎన్ని సమస్యలకి ఏదైతే ఒకరి తక్కువ ఉన్నాయో అన్నిటికీ సిద్ధపడి ముందుండి గ్రామానికి న్యాయము అందరి పెద్దల తరపున న్యాయం జరిగేటట్టుగా ప్రజలు మెచ్చేటట్టుగా పనిచేయాలని ఆలోచన చేస్తున్నాం. అంటే ఇప్పుడు గత 10 ఏళ్లలో చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఎట్లుంది మీ ఊళ్ళో పరిపాలన ఎట్లుంది? అంటే గత పాలకులు ఎట్లా చేసిర్రు? అయ్యా, ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు. అంటే వాళ్ళు చేసుకుంటూ వచ్చిండ్రు. ఎన్టీ రామారావు 2 రూపాయలకి బియ్యం చేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అదే చేసుకుంటూ వచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, వాళ్ళు కూడా చేసారు, చేయలేదు అన్నట్టు కాదు. కానీ ఒకటి ఏంటంటే ఇంతవరదాకా కొన్ని ఏడేసినాయి అన్నీ ఉండే. కేసీఆర్ వచ్చింది ఏమిటంటే మనకు సమస్యలు ఏంటంటే నీళ్ళ ప్రాబ్లం చాలా ఉండే గ్రామాలలో. కరెంటు నీళ్ళ ప్రాబ్లము కేసీఆర్ వల్ల ఇవాళ ప్రతి మహిళ కూడా ఇప్పుడు నీళ్ళ సమస్యలు ఆయన అన్నాడు. ఏమన్నాడంటే, నేను నాకు నీళ్ళు మీ ఇంట్లోకి వస్తేనే నల్ల నీళ్ళు నాకు ఓట్లు వేసి అడుగుతాను అన్నాడు. అదేవిధంగా నల్ల నీళ్ళు తెచ్చిండు. మిషన్ భగీరథ తెచ్చి నీళ్ళు వేసిండు. కాబట్టి ప్రతి మహిళ బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఇళ్ళనే నల్ల నీళ్ళు పట్టుకుంటూ మంచిగా ఉన్నారు. అది మంచిగా చేసిండు. కరెంటు కూడా సమస్యలు, అప్పుడు కరెంటు వస్తుండే రైతులకు తెలంగాణ పాములు గడుసులు, అది గడుసులు 3 గంటలు ఉండే, ఎర్రగా దీపాలు ఉండే అని లేకుండే. కరెంట్ 24 గంటలు సమస్య లేకుండా కరెంట్ ఇచ్చిండు. ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి. ఇక ఇప్పటికి కూడా ఇంకా కొద్దిగా చేసేటోళ్ళు ఇంకా ముందుకు చేయాలని ఆలోచన చేస్తారు ఎవరే కానీ. ఒకవేళ మీ అభ్యర్థి గెలిస్తే మీరు ఏమేమి పనులు చేయించాలని అనుకుంటున్నారు? గ్రామంలో ఊర్లో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను తీర్చడానికి, ప్రజలు మెచ్చేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరికీ న్యాయ తరపున బస్ సౌకర్యం కానీ, రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజీలు కానీ, గ్రామంలో ఏది చేయాలనుకున్న అభివృద్ధి అందరి తరపున చేయాలని, న్యాయపరంగా చేయాలని, ప్రజలు మెచ్చేటట్టుగా చేయాలని, ప్రజలకు న్యాయం జరిపించాలని ఆలోచన చేసి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు ఇప్పుడు గ్రామంలో ఓటర్లకు ప్రతి ఓటర్ను తిరగడం జరుగుతుంది కదా, వాళ్ళు చెప్తున్న సమస్యలు ఏంటివి? గ్రామ పెద్దలకి, గ్రామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మాకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కనుక మేము సర్పంచ్ అభ్యర్థిగా మేము నిల్చుంటున్నాము. గ్రామంలో చాలా ఉన్నాయి సమస్యలు. రోడ్డు సమస్యలు ఉన్నాయి, మళ్ళీ బ్రిడ్జ్ కనెక్టివిటీకి రోడ్డు సమస్యలు ఉన్నాయి, అది తీర్చాలి. మళ్ళీ ఎందుకంటే అందరు చేసుకుంటూ వస్తారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. పార్టీలకు అతీతంగా మేము కాదు. గ్రామంలో అంటే అందరికీ, గ్రామాలందరికీ మేము ప్రజలకు సేవ చేయాలనేది మా కోరిక. పార్టీలకు అతీతంగా సరే మా మనస్ఫూర్తిగా ఏంటంటే మేము సేవ చేయాలి గ్రామానికి. గ్రామంలో మంచి పేరు మేము సంపాదించుకోవాలి, మంచి అభివృద్ధిలోకి మా గ్రామాన్ని నడిపించాలని. ఎందుకంటే మా నాన్న కూడా 30-40 ఏళ్ళ నుంచి ప్రతి సమస్యను అంటే ఊర్లో ఏ పంచాయతీ అయినా, ఏ పార్టీ అయినా, ఎవరు గెలిచినా సరే, కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ వాళ్ళు గెలిచినా మా నాన్న ముందుండి పంచాయతీ విషయంలో కానీ, పోలీస్ స్టేషన్ విషయంలో కానీ ముందుండి ప్రతి సమస్యను తీర్చారు మా నాన్నగారు. ప్రతిదీ ఇళ్లలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ఏ సమస్యలైనా మా నాన్న ద్వారా అంటే ఆ విధంగా ప్రతి సమస్యను సద్దుమణిగేలా చేశాడనమాట. అయితే ఇప్పుడు గ్రామంలో యువత మీరు ప్రచారం కోసం వెళ్ళినప్పుడు గ్రామంలో యువత ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? యూత్ అయినా సరే మాకు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు. పెద్దలు చిన్నలు అందరూ కూడా మంచి చెప్తున్నారు, మేము గెలిపిస్తాము, మేము వేస్తాము, ఓట్లు వేస్తామని ప్రతి ఒక్క
అభ్యర్థి మాకు చెప్తా ఉన్నారు. ప్రతి ఓటరు మాకు సపోర్ట్గానే ఉన్నారు, మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. మాకు కూడా ఇప్పుడు 4 అభ్యర్థులు ఉన్నారు కదా మీకు ఆపోజిట్గా, అంటే వాళ్ళతోని అంటే వాళ్ళకన్నా బెటర్ అని చెప్పి మీరు చూపించుకోవడానికి మీ దగ్గర ఏముంది? 4 అభ్యర్థుల కన్నా మీరు అంటే మేము బెటర్ అని చెప్పి మీరు ఓటర్ల దగ్గరకు వెళ్తున్నారు కదా, అంటే మీరు ఏం చెప్పి వాళ్ళను ఓటర్లను మీరు అంటే మీరు ఓట్లు అడగడం కానీ అవన్నీ చేస్తున్నారు? మేము గ్రామాన్ని అభివృద్ధిలోకి నడిపించాలని, గ్రామంలో ప్రతి సమస్యను తీర్చాలని మాకు ఓటేసి గెలిపియండి అని చెప్పి మేము బ్రతిమలాడుకుంటున్నాం. గ్రామ సమస్యలు పరిష్కరించాలని హామీ ఇస్తున్నాం. మేము గ్రామంలో అంటే కొన్ని ప్లేస్లలో ఏంటంటే రోడ్లు లేవు, ఇండ్ల మధ్య స్ట్రీట్ లైట్స్ లేవు, కొన్ని ఉన్నాయి కానీ పోయాయి అనమాట. డ్రైనేజీ లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఇంకా స్కూల్లో కూడా అన్నీ చేస్తామని కోరుచున్నాం అనమాట మేము. ఓకే, ఇది ప్రస్తుతం మనతో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పట్ల మాకు అవగాహన ఉంది. 30-40 సంవత్సరాల సంధి మేము రాజకీయంగా ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలకు మా సమస్య అంటూ మేము తిరిగినాం కాబట్టి గ్రామస్తులు మమ్మల్ని ఆదరించి ఖచ్చితంగా ఈసారి మమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్, చిన్నమంగళవారం.